బీజేపీ నాయకులకు, పత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్మూర్ యువజన కాంగ్రెస్ నాయకులు నిన్న ఎమ్మెల్యే గారిపై, మొన్న వాళ్ళ ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే గారిపై, అలాగే పల్లిగంగన్నపై, అరవింద్ అన్నదారు ధర్మపురి గారిపై మాట్లాడిన పిచ్చి వాక్యాలకు ఈరోజు మేము పిచ్చోళ్ళకు రిప్లై ఇస్తున్నాం. ఇది మాకు కూడా కొంచెం వికారం అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చోళ్ళు మాట్లాడితే రిప్లై ఇచ్చడం మాకు కొంచెం పిచ్చితనం అనిపిస్తుంది. కానీ తప్పదు, ఎందుకంటే తెరలేసిన కుక్కని వదిలేసి అది ఇంకొక 10 మందిని కలుస్తుంది. కాబట్టి మనం దాన్ని వెంబడినే రాయబట్టి కొట్టి దూరం మొబైల్ లేదంటే ఊరు బయటకు తోలేయాలి. ఆర్మూర్ ప్రజలు ఊరు బయటకు తోలేసిండు. నువ్వు వద్దురా బాపు, నువ్వు వద్దు, నీ దోస్తు వద్దని చెప్పి ఊరు బయటకు తోలేసినా ఈయన ఊరు బయట పోయేటట్లు లేడు. ఆర్మూర్కి ఒక బంక పీడలకి కంటుకొని అధికారులని, ప్రజలని, నాయకులని, గెలిచిన ఎమ్మెల్యేని కూడా సతాయిస్తున్నాడు. ఎవరంటే మీకు అందరూ తెలిసి తెల్లపాము నల్లపాము అనేది మన ఆర్మూర్లో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇంకోటి ఎంఆర్ఓ గారిపై ఇక్కడ వినయరెడ్డి అనుచరులు గోపి, భూపేందర్ వీళ్ళిద్దరు కూడా ఎంఆర్ఓ గారిని బెదిరించి ఇలా 30 రాములు అని చెప్పేసి రైతు కూడా అప్లికేషన్ ఇచ్చి ఉన్నది. భూమి కోర్టులో ఉన్నది, దీన్ని పట్టా వేయాలని చెప్పి చేస్తే కూడా కోర్టులో కేసు ఉందని చెప్తే కూడా ఎంఆర్ఓ గారిని బెదిరించి వీళ్ళు పట్టా వేసుకున్నారు. 935/3 అండ్ 936 గల భూమి సుధాకర్ అని చెప్పేసి 30 రాములు వెల్మల్ గ్రామానికి సంబంధించిన రైతు, ఇతను కూడా ఎంఆర్ఓ గారికి రిజిస్టర్ చేయొద్దని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చింది. కోర్టులో రిజిస్టర్ ఉంది. మరి కోర్టు అంటే నీకు నాకు రైతుల గొడవైనప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, అన్నీ ఉన్నాయి. రైతు కూడా చెప్పిండు. ఈ ఎంఆర్ఓ గారికి వీరు బలవంతం చేసి పట్టాయించుకోవడం వల్ల అతని జాబ్ కేసులు వచ్చింది. మన ఎంఆర్ఓ గారు సస్పెండ్ ఉన్నారు. సస్పెన్షన్ రేట్ పడ్డది ఆయన ఆల్రెడీ. నందిపేట మండలికి నెల రోజుల నుండి ఎంఆర్ఓ గారు లేరు. ఇంకో ఈ విషయం కాకుండా కుదవాన్పూర్ గుట్ట 130 ఎకరాల గుట్టని క్వారీకి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓ గారికి చాలా ప్రెషర్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరంటే మన ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారి అనుచరులు చేయడం వల్ల ఎంఆర్ఓ గారు లాంగ్ లీవ్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళ సొంపు సరిపోతలేదు. ఆయన ఏమనుకున్నాడంటే, గెలిచిన ఎమ్మెల్యే మంచోడు ఉన్నాడు కానీ ఓడిపోయినోడు ఇంత మొండి అవుతారని చెప్పి అందుకు అనుకోలేదు ఎప్పుడు కూడా. ఈ వినయరెడ్డి గారు మీరు 9 సంవత్సరాలు జీవన్ రెడ్డి ఉన్నప్పుడు అన్నీ మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు 5 ఏళ్లలో పార్టీ అధికారంలోకి వచ్చిందని ఒక చిన్న ఒక్క రీజన్ వల్లనే మీరు ఇంతగా వేస్తున్నారు. ఆర్మూర్ ప్రజల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నారు. సరైన తోవ కాదు, పద్ధతి మార్చుకొని ఆర్మూర్ అభివృద్ధికి రాకేష్ అన్న గారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా నిన్న మీ భగత్, ఇంకా మీ యువజన యూత్ కాంగ్రెస్ అనుకుంటున్నాం, మేము బూత్ కాంగ్రెస్ అంటున్నాం. ఎందుకంటే నిన్న మాట్లాడిన సమావేశం చూసి బూత్లే కనిపించింది తప్ప అక్కడ యూత్ ఏం కనిపిస్తలేదు మాట్లాడ. కాబట్టి ఇన్ఛార్జ్ గారు మీరు కూడా మీ యువజన కాంగ్రెస్ నాయకులని సరైన పద్ధతిలో ఉంచి విలువలతో కూడుకున్న రాజకీయాన్ని నేర్పించి ప్రజలకు సేవ కల్పించండి. అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా ఏదో నేను మాట్లాడితే ఫేమస్ అవుతా అని చెప్పి మాట్లాడితే ఫేమస్ కానీ మీ దగ్గర ఎంత ఉందో మాకు గంతే ఇచ్చిండు. దేవుడు నీకు 2 చేతులు ఎక్కిస్తే 2 చేతులు తగ్గించారు, ఓడికెళ్ళారు, అందరూ 2 చేతులు ఇచ్చిండు. అర్థమైందా? సరైన పద్ధతిలో ఉండి సరైన విలువలతో కూడుకుని మాట్లాడు. ఒక్కొక్కటి కుక్కలు అంటున్నాడు. ఎవరు రా కుక్కలు? బలిసిందా బాడుకోవాలారా? ఏమనుకుంటున్నారా మీరు? పిచ్చిలేసిందా ఏమన్నా? ఒక ఇన్ఛార్జ్ అని పట్టుకొని మాట్లాడుతున్నారా మీ అందరి మాటలు? పిచ్చితనంతో మాట్లాడకండి. ఊర్లో అందరం ఉంటాం, నువ్వు ఉంటావు, రేపు నేను ఉంటాం, అందరం కలిసి ఉంటాం. 5 ఏళ్ళు ఉండే రాజకీయాల కోసం అడ్డమైన మాట్లాడుతున్నారు. సరైన పద్ధతితో బతుకుతే మంచిగా ఉంటుంది. లేదు తెవుదామంటే మీరు తెవుదాం, మేము తెవుదాం, పోతే నీ పనం అయితే నా పనం. మంచిగా బతికి మంచిగా ప్రజలకు సేవ చేసుకుని ఉందాం. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ పిచ్చి నాయకులను పట్టించుకోకండి. ఎందుకంటే వీళ్ళకు మెయిన్ ఎక్కడ మండుతున్నదంటే వీళ్ళకు అన్న మన ఎమ్మెల్యే అంటున్నాడు కదా, మన అన్న అంటున్నాడు కదా, మనకు తులం బంగారం ఏమని ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు ఇస్తా చెప్పిండు అధికారంలోకి వస్తే. అది ఇచ్చింది లేదు. పసుపు రైతులకు 12,000 రూపాయలు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి బోనస్ ఉంది. 12 పేజీలు ఉంటుంది. 3వ పేజీ 12 లైన్ల పసుపు రైతు గురించి ఉంటుంది. అడ్లకు 500 రూపాయలు బోనస్ అని సన్నపడ్లకి ఇస్తున్నారు. అధికారంలో దొడ్డను అన్నట్లకన్నా అచ్చినకి సన్నపడ్డాను. ఒక్కటి కాదు, ఒక మోసం కాదు బాబు. 450, 420 అని మొన్న మా పాత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కానీ 450 మోసాలు అయినాయి. చెప్పుకుంటూ పోతే గుండెలు ఏర్పడలేవిడ. అనవసరంగా మీ ఇంకొక 500 రోజులు అయిపోయింది. ఇంకొక 3 ఏళ్ళు అనుభవిస్తే మీ పార్టీ ఖతం అయిపోతుంది. ఇంకా
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంకోసారి కాంగ్రెస్ గెలవనే గెలవది, అది 100% షూర్. ప్రజలే వీళ్ళని ఇస్తారు. మీరు జై బాపు జై సంవిధాన్, జై బాపు జై సంవిధాన్, జై అంబేద్కర్, జై భీమ్ అని కార్యక్రమం చెప్పారు. అంబేద్కర్ని ఓడగొట్టిందే మీ పార్టీ రాబాయి, అంబేద్కర్ గారిని ఓడగొట్టిందే మీ పార్టీ. ఆయన సహచరుని నిల్చుండబెట్టి ఎన్నికలలో ఓడగొట్టింది మీ పార్టీ. మీరు ఇంకా అంబేద్కర్ గారికి దండలేస్తారు. అదేమైతే మాకు అర్థమైతే లేదు. మీరు ఆ బహుజన నాయకుని మన దళిత వర్గాలకు ఏం చేయాలనుకుంటూ అర్థమైతే లేదు. మీరు ఏ నాయకులకు ఏం దళితుల కోసం ఏం చేసిందని ఏం చేయలేదు. ఏం చేసిందని ముస్లింల కోసం ఏం చేయలేదు. ఏం చేయలేదు. మీరు ముస్లింల కోసం ఏం చేయలేదు, ఇవ్వని కోసం ఏం చేయలేదు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు బంద్ చేసుకొని ప్రజాసేవ కోసం పనిచేయాలని కోరుతున్నాం. రైట్. పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి వివిధ మండలాల నుండి వచ్చిన బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు, వారి ప్రధాన కార్యదర్శులకు నా హృదయపూర్వక శుభాంజలు. ఈరోజు ప్రెస్ మీట్ పత్రికా సమావేశం ఎందుకంటే నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అందులో కొందరు కైకిలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కైకిలు అంటే వాళ్ళు ఎప్పుడు పార్టీలో కనిపించారు. ఎప్పుడైనా కైకిలు ఇస్తే మనం ఏదైనా వర్క్ ఉంటే కైకిలు ఇస్తే వస్తారు చూసారా, ఆ విధంగా కైకిలు ఇచ్చే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడి గురించి పేరు తీయాలంటే కూడా అసభ్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాడు మా బీజేపీ నాయకుడు కుక్కలు అంటుండు. అంటే మరి ఒక కుక్క లాంగ్వేజ్ ఒక కుక్కకి అర్థమవుతుంది. మరి వాడు ఎరిలేసిన కుక్కనా? వాడు ఎలాంటి వాడంటే వాడు నెత్తి మీద రూపాయి పెడితే ఆత్మకు కూడా వాడిని ఓడు కొన్నాడు. నెత్తి మీద రూపాయి పెడితే ఆత్మకు కూడా కొనే పరిస్థితులు లేని వాడు మా బీజేపీ నాయకుల గురించి మాట్లాడతాడా? వాడు ఏమనుకుంటుండు? వాడు ఏ రోజు కూడా ఫ్లెక్స్ లాట్ ఫోటో కనిపించేది. ఇట్లానే ఏదో కైకిలియంగానే 300-400 కైకిలియంగా వచ్చి మాట్లాడినట్లు 300-400 కైకిలియంగా వస్తాడు, ఏదైనా తాగుతాడు, మరి తాగొచ్చి మాట్లాడచ్చు. అది కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇలా బీజేపీ నాయకులని విమర్శించే స్థాయి వాడిది కాదు. వాడు ఒక ఎర్రిలేచిన కుక్క. బీజేపీ నాయకులు కుక్కలైతే మరి కాంగ్రెస్ నాయకులంతా ఎర్రిలేసిన కుక్కలా? ఖబర్దార్. అరే భగత్ చెప్తున్నా, ఇంకొకసారి మాకు బీజేపీ నాయకులను విమర్శించి కుక్కలు బిక్కలంటే నాలుగే ఓషేస్తా అంటున్నా. బిడ్డ ఏం తమాషాలు చేస్తున్నావా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? ఎన్ని పార్టీలు దిగినావు? కాంగ్రెస్లో ఉన్నావు, కాంగ్రెస్లో నుండి అధికారంలో జీవన్ రెడ్డి దగ్గర పోయినావు, కండు కప్పుకున్నావు. మాకు తెలియదా? అరే మేము నికారసైన కార్యకర్తలము, ఇదే పార్టీలో ఉంటున్నాము, ఇదే పార్టీలో పెరిగినాము, ఇదే పార్టీలో వస్తాం. నీ లెక్క 2 పార్టీలు తిరుగుతాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? మా బీజేపీ నాయకులను విమర్శించే స్థాయి నీదా? తోపారాం భగత్ చెప్తున్నాం. ఏదో చౌరస్తా అంటున్నావు. బిడకాలు ఏందిరా బాయ్? అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం దా. వాళ్ళు ఎవరు బెట్టింగ్లకు డబ్బులు ఇచ్చిర్రా చూసినావా నువ్వు? ఎవరు చనిపోయారు? దా చనిపోయిన వాళ్ళు ఇంటికి పోదాం దా. చనిపోయిన ఇంటికి పోదాం దా. చూపియు. ఎవడు బీజేపీ వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చి ఓట్ బెట్టింగ్ పెట్టించిండు. మా బీజేపీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవడు చనిపోయాడు దా పోదాం దా అనగా అంటే నరం లేని నాలుక ఏదంటాదంటావా? నాకైతే నరం లేదచ్చు, నీకైతే దమాకున్నది కదా బాయ్. నువ్వు బీజేపీ నాయకులు అని అంటావా? చూపిద్దుతా. నీకు అంత దమ్ముంటే దా చూపిద్దుతా. మరి ఎవడు ఏం డబ్బులు ఇచ్చిండు, మరి ఎవరు ప్రాణాలు కోల్పోయారు? పాడికాలు బిరికెట్ అన్నీ కాదురా బాయ్. అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం దా. అంబేద్కర్ చౌరస్తా మాట్లాడదాం, నువ్వు నేనేందో మాట్లాడదాం దా. అందరూ అవసరం, నేను ఒప్పుకున్నా మాట్లాడి నుండి దా. నీ లెక్క పూటో పార్టీ మారుస్తాం అనుకుంటున్నావా? నీ గురించి మాకు తెలియదా? నువ్వేమనుకున్నావు? నీ నెత్తి మీద రూపాయి పెడితే ఆడినప్పుడు ఓడుకున్నాడు నేను మార్మూర్ మార్కెట్లా. నువ్వు ఒక కైకిల్ మనిషివి. ఏ రోజు అనిపించినావు నువ్వు కాంగ్రెస్ పార్టీలా? నువ్వు కాంగ్రెస్ పార్టీలా నువ్వే చెప్పినావు. ఇలా మరి రాకేష్ అన్న విమర్శిస్తావు అరబాయ్ నువ్వు? నోరు జాగ్రత్త బిడ్డ. బట్టలు ఇప్పి కొడతాం రోడ్ల మీద, తమాషాలు వేస్తున్నావా? బీజేపీ నాయకుల బట్టలు కూడా తీస్తావా? మా బట్టలు నువ్వు కూడా తీసుడు కాదురా భయ్. మీ బట్టలు కూడా తీసే రోజులు ముందడున్నాయి. మేము కూడా తీసుడా, ప్రజలే కూడా తీస్తారు. మీరు చెప్పిన మేనిఫెస్టో ఏంది? ఏం మాట్లాడినావురా భయ్ నువ్వు? మా రాకేష్ అన్న తన సొంత నిధులతోని గర్ల్స్ స్కూల్లో అమ్మాయిలకు టైలెట్ కట్టించిరా భయ్. ఏడిపోయినావురా ఆ రోజు? కనిపించలేవు మరి. ఎటుపోయినావు? ఇంట్లో దాక్కున్నావా? ఇంట్లో దాక్కున్నా ఉరిపించుకుంటా కొడతాం. ఇంకొకసారి మా బీజేపీ నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్. ఏం తమాషాలు వేస్తున్నావా నువ్వు? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇంకొక పార్టీ మారలే. ఎన్నోడు కనిపించినావు రా భయ్? ఏ రోజు ప్రెస్ మీట్లో కనిపించినావు? నా కైకిల్ తీసుకుని వచ్చినావు మరి ప్రెస్ మీట్ మాట్లాడేది? మరి ఇంతకుముందు ఏ ప్రెస్ మీట్లో కనిపించలేవు? నీతో పక్కకు వాళ్ళు అందరూ కనిపించగా నువ్వు ఏ రోజు కనిపించలేవు. నువ్వు మా పార్టీ గురించి మాట్లాడతావా? అనుకుంటున్నావు ఇలాంటివాడేమో ఎమ్మెల్యే అయిండు. మరి గెలిచిన మా రాకేష్ అన్న ఏమన్నారు? మేము సీఎం అనుకోవాలా? అరే ఇప్పటికీ మా రాకేష్ అన్న ఒకడే అంటుండు, ఆర్మూర్ అభివృద్ధి కావాలా, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పక్కకు పెట్టు, అందరు మనోళ్ళే, అందరు నా ప్రజలు అన్నాడు.
అంతే తప్ప కాంగ్రెస్ మీరు అటుండురి, బీజేపీ ఇటుండురి అని ఇప్పుడన్లే అంత ఆర్మున్నది, ప్రజలు నా వాళ్ళు అని మాట్లాడిండు. అంతే తప్ప ఏ రోజు విడదించు పాలించు అని మాట్లాడలే. మీ లెక్క దొంగలకు పీసీసీలు ఇప్పించుకుంటా బయటకు తెచ్చేది మీరు. మీ గురించి మాకు తెలియదా? మీరు ఏం కబ్జాలు చేసి మాకు తెలియదా? ఏం వసూలు చేస్తారు మాకు తెలియదా? ఆర్మూలు ఏం జరుగుతుందో మాకు తెలియదా? మాకు అన్నీ తెలుసు. ఏ హాస్పిటల్ ఏం చేసారో అన్నీ తెలుసు. కూడా చెప్తున్నాం, మా బీజేపీ నాయకుల గురించి ఇంకోసారి రోడ్లు మాట్లాడితే రోడ్ల మీద బట్టలు పెడతామని చెప్తున్నా. బాగా చెప్తా. ఎవడన్నారు సీనియర్ నాయకులు? నువ్వు నిన్నాక మొన్న వచ్చినావు, నువ్వు 2 పార్టీలు తిరిగినావు, నువ్వు వెళ్ళి చెప్తే వచ్చినోడివి నువ్వు మాట్లాడతావు మా గురించి. మీ ఇన్ఛార్జే 3 పార్టీలు తిరిగిండు. పార్టీ తెలదా? ఏ పార్టీలు తిరిగి మాకు తెలదా? బీఆర్ఎస్లో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నాడు. బీజేపీ ఉన్నప్పుడు హిందువులు అన్నాడు, ఇలా కాంగ్రెస్లో కూడా ముస్లింలు అంటున్నాడు. మాకు తెలదా? మాకు తెలదా? ఇన్ని మేనిఫెస్టో ఏం చేసారు? అంతుండే మేనిఫెస్టో చెప్పు భయ్. ఇవాళ రాకేష్ అన్న ఇవాళ మీ జూపల్లి కృష్ణారావు గారే పంపిండు లెటరు, మీకు ఇస్తున్నామని పెట్టిండు. మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఆ లెటర్ కూడా నేను చూపిస్తున్నా. గెలిచినోడు గెలనోడు తెచ్చారా రాబాయ్? ఇలా నీకు చూపిస్తున్నా చూడండి. ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ. నిధులది ఇక్కడ ఉంది కదా జూపల్లి కృష్ణారావు. ఇది కాపీ. చెప్పిన సంకల్పం చూసుకుంటున్నావు కదా, మేము మా వాళ్ళు తీసుకొచ్చిరని. ఇక్కడ జూపల్లి కృష్ణారావు అని ఉంది కదా, చూడు ఎవరిచ్చుడు, ఎవరు ప్రొసీడింగ్ పేపర్ ఇచ్చుడు చూడండి. ఏ మండలానికి ఏమొచ్చినాయి చూడండి. అరే గెలనోడు తెచ్చిన ఫండ్, గెలిచిన వాళ్ళు తెచ్చిన ఫండ్, గెలనోళ్ళు తెచ్చిన ఫండ్ అని చెప్తారా? ప్రజలేమో పిసోలు కాదు భయ, ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇంకొకసారి చెయ్యని వేసినట్టు, చెయ్యని చూసినట్టు నువ్వు మాట్లాడితే ఖబర్దార్. ఇంకొకసారి మా నాయకుల గురించి నువ్వు మాట్లాడితే మాత్రం బిడ్డ రోడ్డు మీద బట్టలు ఇప్పి ఓడతామని చెప్తున్నా. బాగా చెప్తా. నువ్వు ఇంకొకసారి మా నాయకుల గురించి, మా రాకేష్ గారి గురించి మాట్లాడినాకు రోడ్ల మీద ఒప్పించి కూడా కొడతామని చెప్తున్నా. అరే బాగా గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? కైకిలో లేరీడ అంతా మేము పార్టీ కోసం పని ఎత్తున్నాం, పార్టీలో తిరుగుతున్నాం. నీ లెక్క కైకిలోలం కాదు మేము, అర్థమవుతుందా? పూటకో పార్టీ మార్చేది నువ్వు 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 మారుతావు, మీ ఇన్ఛార్జ్ మారుతాడు. నువ్వు మా గురించి మాట్లాడతావా? ఖబర్దార్. ఇంకొకసారి మాకు నాయకుల గురించి మాట్లాడితే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఇన్ని రోజులు ఓకే, ఎందుకంటే మా పెద్దలు మాకు ఈ సిద్ధాంతం నేర్పలేరు కాబట్టి ఇంత మౌనంగా ఉన్నాం. ఒక్కసారి నువ్వు రా అన్నావు, మేము బే అనే కూడా అందుకున్నాం. మాకు నువ్వు రా అంటే మేము బాజాప్తా బే అంటాం, అది కూడా మాకు దేవుడు ఇచ్చిండు.